హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, ఏదైతే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటి ఐసీటీ ఎగ్జామ్ గురించి అయితే మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి ఈ సబ్జెక్ట్ అందరూ అయితే రాయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ వీడియోలో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫస్ట్ అసలుకి ఈ యొక్క సబ్జెక్ట్ ఎట్లా సింపుల్గా నేర్చుకోవాలి, దాంతోపాటు ఏమన్నా టిప్స్ ఏమంటే ఎట్లా ఏ టు జెడ్ మొత్తం పాస్ అవ్వడానికి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మన ఛానల్ తరఫు నుంచి అంటే ఒక పీజీఎన్ ఎడ్యుకేషన్ అని ప్లేస్టోర్లోకి ఒక అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది, ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో మీకు ఏమేమి ఉంటాయి అంటే, మీకు కావాల్సినటువంటి ఇక్కడ ఏవైతే వీడియోస్ ఉంటాయో వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రా వీడియోస్ దాంట్లో ఛానల్లో లభిస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ఏంటంటే మీకు చాలా పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొంతమంది దగ్గర చదువుకోవడానికి మెటీరియల్స్ ఉండవు, అట్లాంటి వాళ్ళ కోసం అన్ని పీడిఎఫ్స్ మొత్తం కూడా మన ఏదైతే మన పీజీఎన్ ఎడ్యుకేషన్ యాప్ ఉందో ఆ యాప్లో అయితే లభిస్తాయి. దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఇప్పుడు యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ కావాలి, పీడిఎఫ్ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆ యాప్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. అంతా ఏ టు జెడ్ అన్ని ఫెసిలిటీస్ ఆ యాప్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేస్తారని అనుకుంటున్నాను. అది ఇంకా ఖచ్చితంగా ఈ యాప్ అయితే మీకు 100% హెల్ప్ అవుతుంది. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ అసలుకి ఓవరాల్గా మాట్లాడుకుందాం. 1 or 2 minutes అసలు దేని గురించి చెప్తుంది ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు సబ్జెక్ట్ అన్ని పక్కన పెట్టేసి జస్ట్ అసలు దేని గురించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే, ఫస్ట్ వచ్చేసరికి మన డెవలప్మెంట్ నథింగ్ బట్ అంటే ఎట్లా అంటే ఒక సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఈ విధంగా అంటే ఒక టెక్నాలజీ పరంగా, సోషల్ మీడియా పరంగా ఎట్లా డెవలప్ అవుతున్నాం, ఒక ఇంటర్నెట్ రిసోర్సెస్ పరంగా ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయితే డీల్ చేస్తుంది. వాటిల్లో ఒక అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి, అన్ని ఏ టు జెడ్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి వీటిలో కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నవి. అవి నేను మీకు అంటే వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టార్ మార్క్ పెట్టి అయితే హైలైట్ చేస్తా. అవి మాత్రం అస్సలకి స్కిప్ చేయొద్దు. నేను మీకు ఆనాన్ని ఎవరైతే చూసుకున్నా మీకు ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఇచ్చా. సో మొత్తం ఏ టు జెడ్ అయితే మొత్తం క్లియర్గా అయితే నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఇంటర్నెట్, అట్లానే ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ బై టేకింగ్ ఎనీ అప్లికేషన్స్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఎట్లా అడుగుతారంటే, ఇక్కడ ఏవైతే ఆల్రెడీ కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయో ఇక్కడ అప్లికేషన్స్ ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఇట్లా కొన్ని సేమ్ అదే విధంగా ఏమైనా మీకు నచ్చినటువంటి కొన్ని 1 or 2 అప్లికేషన్స్ తీసుకొని వాటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమేంటివి, డిసడ్వాంటేజెస్ ఏమైనా అడగొచ్చు. సో ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్. అది ఏదర్ ఇట్ మేబీ షార్ట్స్లో వస్తుందో లాంగ్స్లో వస్తుంది సెకండరీ, కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. అందుకోసం మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ ఉన్నప్పుడు ఆ ట్విట్టర్ అనే దాంట్లో ఫీచర్స్ ఏమేంటివి, ట్విట్టర్ ఫస్ట్ ఎవరు కనిపెట్టినరు, పర్పస్ ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి ఒక 5, 6, 7 ఫీచర్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఆ ఫీచర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ వాట్సాప్ అయినా అట్లానే చాలా అన్నీ ఉంటాయి కదా, ప్రతి దాని గురించి అంతే, ఎవరు కనిపెట్టిండ్రు, పర్పస్ ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఒక 5, 6 ఫీచర్స్ తీసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటంటే, ఇంటర్నెట్ అనేది మనం వాడే డివైస్కి అట్లానే పర్టికులర్ యాప్కి మధ్య మీడియేటర్గా ఉండేది ఇంటర్నెట్ లేకుండా మనం ఏది కూడా ఏది కూడా మనం వర్క్ అయితే చేయలేము. ఎందుకంటే ప్రతిదీ కూడా మన డేటా అనేది త్రూ ఇంటర్నెట్ రిసోర్సెస్ ద్వారానే అది ఒక చోట స్టోర్ అవ్వడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింపుల్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్లో మనం మెసేజ్ పెట్టినామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ తోటి అది అవతల వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే మెసేజ్ పెట్టినామో అది చేరుతుంది. కానీ అక్కడ మధ్యలో ఆ ఇంటర్నెట్ రిసోర్సెస్ అనే కనుక లేకపోతే ఆ డేటా అనేది నీకు అవతల వాళ్ళకి చేరదు. సో ఇట్లాగా ఇంటర్నెట్ ఫస్ట్ డెఫినేషన్ రాసేసి అడ్వాంటేజెస్ అంటే, ఇటీవల కాలంలో మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. లైక్ అంతా ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నాం. లైక్ ఒక టికెట్స్ బుక్ చేసుకునే దగ్గర నుంచి, ఒక ఫుడ్ ఆర్డర్ దగ్గర నుంచి ఎనీథింగ్, ఇదంతా మనకి ఎట్లా పాసిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం న్యూస్ కూడా ఇంతకు ముందర కాకుండా ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందరికీ తెలిసిపోతుంది. ఇట్లా మొబైల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ వచ్చినాయి. మొబైల్స్లో అనేక ఫీచర్స్ డే బై డే అన్ని ఫీచర్స్ తీసుకొస్తుండ్రు. అట్లానే ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఈ భాగాల కింద మొత్తం నువ్వు తీసుకొచ్చి ఫస్ట్ క్వశ్చన్కి అయితే రాసుకోవచ్చు. అవన్నీ అడ్వాంటేజెస్ వస్తాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఎవరికైతే వీటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండదో, వెల్ ఎడ్యుకేటెడ్ ఉండరో వాళ్ళని కొంతమంది మోసం చేసే ప్రయత్నాలు జరుగుతుంటవి. ఓటీపీలు షేర్ చేయించుకొని వాళ్ళ దగ్గర మనీ ట్రాపింగ్స్ ఇట్లాంటివి. సో అట్లాంటివి తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని ఆ విధంగా ఒక 3 to 4 పాయింట్స్ కూడా అటు సైడ్ కూడా రాసినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫైన్ ఈమెయిల్. డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదే డిఫైన్ ఈమెయిల్, అట్లానే ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్
ఈమెయిల్ అనేది ఏందంటే, ఈమెయిల్ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మెయిల్ అని. అసలు ఇవి ఎందుకొచ్చిందంటే, ఇంతకుముందు మనకి లెటర్స్ ఉండేవి. ఆ యొక్క లెటర్స్‌కి ఆల్టర్‌నేటివ్ ప్లేస్‌లో ఈమెయిల్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఎవరైనా మేబీ మన కొలీగ్స్ గానీ, ఫ్రెండ్స్‌కి గానీ అట్లా ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు మనం ఒక లెటర్ రాసి అది పోస్ట్ మ్యాన్‌కి ఇస్తే ఆ పోస్ట్‌లో యేసుకొని అది నిదానంగా 3-4 డేస్‌కి, 1 వీక్ అట్లా వెళ్ళేది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెయిల్ రావడం వల్ల ఏమైందంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ యొక్క ఇంటర్నెట్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెయిల్ తోటి మనం ఏం చేస్తామంటే, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నామో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అవతల వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటవి. అట్ ద సేమ్ టైమ్ అవనే కాదు, ఇంకా మనకి ఎన్ నంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నవి. లైక్ ఈవెన్ కొన్ని ఇమేజెస్ ఏమన్నా విత్ క్వాలిటీ రెడ్యూస్ అవ్వకుండా షేర్ చేసుకోవడానికి గానీ, ఇట్లా లేపోతే ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఒక చాటింగ్ అని కాకపోయినా ఇట్లా మనకి లైక్ ఏమైనా ఒక బిజినెస్ మెయిల్స్ వచ్చిన ఆర్గనైజేషన్‌లో పెట్టుకోవడానికి, లేతే మన దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటవి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సెపరేట్‌గా సేవ్ చేసుకోవడం కోసం ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నవి. వీటిలలో డిసడ్వాంటేజెస్ ఏందంటే, డిసడ్వాంటేజెస్ సరికి ఆల్మోస్ట్ అన్నిటికి సేమే ఉంటవి. మన పాస్వర్డ్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. అట్లా షేర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోతది. అట్ ద సేమ్ టైమ్ మనీ కూడా పోతవి అని కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి అన్నిటికి సేము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ స్వయం. స్వయం అంటే ఏం లేదు. స్వయం అనేది ఒక అప్లికేషన్ అన్నట్టు. అంటే ఇది గవర్నమెంట్ తయారు చేసింది. దీంట్లో భాగంగా ఏముంటదంటే, మీకు ఎవరైతే 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతారో వాళ్ళందరికీ ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ మీకు కావాల్సింటే లైక్ ఒక ట్యూషన్‌లో గానీ క్లాసెస్ చెప్పడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దాంట్లో సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సో, ఇట్లాగా నీకంటే ఎవరైతే స్కూల్స్‌కెళ్ళి చదువుకోలేకుండా ఉంటారో, అంటే అందరికి అందుబాటులో ఉండదో అట్లాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చింది స్కీమే ఈ యొక్క స్వయం అని చెప్పేసి. దాని గురించి కొంచెం రాస్తే సరిపోతది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫైన్ బ్రౌజర్, అట్లాంటి టైప్స్ ఆఫ్ బ్రౌజర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషను. ఇప్పటిదాకా బానే మాట్లాడుకున్నాము. అసలుకి ఇంటర్నెట్ ఉండాలి, ఒక అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ అన్నా, బ్రౌజర్ అన్నా సేము. కాకపోతే అప్లికేషన్‌కి, బ్రౌజర్‌కి డిఫరెన్స్ ఏందంటే, మనం ఏదైనా ఒక ప్లే స్టోర్‌లో నుంచి ఒక యాప్ గనుక డౌన్‌లోడ్ చేస్తేనేమో అది అప్లికేషను అట్లా అవుతది. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్‌లో ఓపెన్ చేసిన తర్వాత నేను వికీపీడియా సెర్చ్ చేసినప్పుడు వికీపీడియా ఒక పేజ్ వస్తది కదా! ఇది ఒక ఈ యొక్క గూగుల్ అనేది బ్రౌజర్ అన్నట్లు. ఆ బ్రౌజర్‌లో మనకేందంటే చాలా పేజెస్ ఉంటవి. నథింగ్ బట్ ఇది కూడా ఒక పేజ్ అన్నట్లు అట్లా. సో, బ్రౌజర్ అంటే ఏంది అర్థమైంది కదా! మనం వాడుతున్నటువంటి గూగుల్ గానీ, ఫైర్ బాక్స్ గానీ, అట్లానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గానీ, సఫారీ గానీ, ఇట్లాగా మనకి ఎన్ నంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నవి. సేమ్ నెక్స్ట్ క్వెషన్ అదే దాంట్లో. టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్‌లో ఇప్పుడు నేనైతే మాట్లాడానో వాటిలలో మీకు బాగా బేసిక్ ఐడియా ఉన్నటువంటి ఒక 4 టైప్స్ తీసుకొని వాటి గురించి ఒక్కో దాని గురించి ఒక 5-6 పాయింట్స్ గనక ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ జీ సూట్? జీ సూట్ అంటే ఏంటిది? ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇన్ జూ సూట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. జీ సూట్ ఈస్ నథింగ్ బట్ జీ అంటే ఇక్కడ గూగుల్ అని. ఈ యొక్క గూగుల్ సూట్ అంటే ఏమేమి ఉంటాయి అంటే దీంట్లో ఆ గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ మొత్తం ఏమేమి ఉంటాయి గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ ఫోటోస్, గూగుల్ క్యాలెండర్స్, అట్లనే గూగుల్ స్లైడ్స్ ఉంటవి, గూగుల్ డ్రైవ్ ఉంటది. అట్లనే గూగుల్ క్యాలెండర్స్ ఇంకా చాలా ఇట్లాంటి ఫీచర్స్ ఏవైతే ఈవెన్ యూట్యూబ్ కూడా గూగుల్ కిందకే వస్తది. ఇవి మొత్తం బండిల్ అంతా కలిపి నీకు ఈ యొక్క జీ సూట్‌లోకి వస్తది. జీ సూట్‌లో నేర్చుకోండి. ఖచ్చితంగా జీ సూట్‌లో నుంచి ఒక క్వెషన్ అయితే వస్తది. ఐదర్ ఇట్ మేబీ నీకు షార్ట్స్‌లో వస్తదా, లాంగ్స్‌లో వస్తదో చెప్పలేము గానీ, కానీ ఎగ్జామ్ పేపర్‌లో అయితే ఖచ్చితంగా జీ సూట్‌లో నుంచి ఒక క్వెషన్ వస్తది. అది నీకు గూగుల్ డ్రైవ్ గురించి లేకపోతే దాని అడ్వాంటేజెస్ అడగొచ్చు. లేకపోతే గూగుల్ క్యాలెండర్ గురించి అడగొచ్చు. గూగుల్ స్లైడ్స్ గురించి అడగొచ్చు. ఇంకా మాట్లాడుకోవాల్సొస్తే యూట్యూబ్ గురించి అడగొచ్చు. లేకపోతే అసలు డైరెక్ట్‌గా అసలు వాట్ ఈస్ గూగుల్ అని కూడా అడగొచ్చు. సో, వీటి గురించి మాత్రం డామ్ ష్యూర్ క్వెషన్ వస్తది. నేను నార్మల్ నేర్చుకుంటే సరిపోతది. ఆ తర్వాత ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంత సెక్యూరిటీ పరంగా డెవలప్ ఉన్నా అట్ ద సేమ్ టైమ్ హ్యాకింగ్ జరుగుతది. ఆపోజిట్ వేలో యాంటీ హ్యాకింగ్ కూడా జరుగుతది. హ్యాకింగ్ అంటే ఏందంటే, మనం ఏదైతే మనకున్నటువంటి ఫైర్ వాల్ టెక్నాలజీ, మనకున్నటువంటి కేపబుల్ తోటి మనము ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నప్పుడు మన ఎవరైనా తెలిసిందే కదా! మన డబ్బు ఫ్రీగా వస్తదంటే అంటే కష్టపడకుండా వస్తదంటే ఏమైనా చేస్తారు. అట్లా అదొకటి. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే ఏదైనా ఒక దేశాన్ని కొలాప్స్ చేయాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పాకిస్తాన్‌కి పడలేదనుకో, వాళ్ళేందంటే మన దగ్గర డైరెక్ట్‌గా మన మీద అటాక్ చేయలేనప్పుడు ఇట్లా మన టెక్నాలజీని వాడుకొని అంటే మనల్ని హ్యాకింగ్ చేసి, మన వాళ్ళని బెదిరించి, మన సైడ్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇండైరెక్ట్‌గా మన మీద రావడానికి ఇట్లా కొన్ని స్కామ్స్ నడుస్తుంటవి. ఇవన్నీ జరగడానికి ఏందంటే ఈ యొక్క ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది కరెక్ట్‌గా లేకపోతే ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటది. సో, ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది మంచిగుండాలి. అట్ ద సేమ్ టైమ్ మనం బిఫోర్ గోయింగ్ టు ఏదైనా ఒక గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు యాంటీ హ్యాకింగ్ టెక్నాలజీ కూడా ఇన్‌బిల్డ్ చేసి రిలీజ్ చేసినట్లయితే నీకు, ఎందుకంటే ఎవడు కూడా దాన్ని మళ్ళీ హ్యాక్ చేయలేడు. సో, ఇట్లాంటి టెక్నాలజీస్ తీసుకురావాలి. అది ఆ సెక్యూరిటీ గురించి నార్మల్ వర్డ్స్‌లో రాసేయండి. తర్వాత ఫైర్ వాల్స్. ఫైర్ వాల్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్
ఇటు సైడ్ ఏమో సెక్యూర్ నెట్వర్క్ ఉంది. ఇటు సైడ్ ఏమో నాన్ సెక్యూర్ నెట్వర్క్ ఉంది. సో, ఈ 2 అనేది కలవకూడదు. అట్లాంటప్పుడు మధ్యలో మనం ఏదైతే రాస్తామో ఒక ప్రాసెస్ కోడ్ బిల్డ్ చేస్తామో దాన్నే మనం ఫైర్ వాల్ అంటాము. ఆ యొక్క టెక్నాలజీనే ఫైర్ వాల్ టెక్నాలజీ అంటాము. ఫైర్ వాల్ టెక్నాలజీ అంటే సింపుల్ వన్ లైన్‌లో ఏం లేదు. ఒక ఏమన్నా 2 నెట్వర్క్స్ ఉన్నప్పుడు అవి కలవకుండా ఐదర్ ఇట్ మే బి సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు అవి మొత్తం కలవకుండా కోసం సెపరేట్‌గా ఉండటం కోసం చూసుకునేదే ఆ యొక్క ఫైర్ వాల్ టెక్నాలజీ. ఆ తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! ఏమైనా లింకులు మనం షేర్ చేసుకుంటాము. అవి హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటవి. షార్ట్ లింక్స్, లాంగ్ లింక్స్ అని అవి ఒకసారి చూసుకోండి. గూగుల్ డ్రైవ్ ఆల్రెడీ ఈ కల్పన అట్లానే డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా పాన్ కార్డ్ అప్లై చేయాలంటే పాస్ట్‌లో అయితే ఒక ఆధార్ కార్డ్ దాంట్లో ఒక ప్రాసెస్ మొత్తం రాసి మనమే సంతకమో లేదా ఏలు ముద్ర వేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనం ఒకానొక ప్లేస్‌కి కొన్ని సిట్యుయేషన్స్‌లో పోకపోయినా పర్లేదు. మనం ఉన్న దగ్గర నుంచే డిజిటల్ సిగ్నేచర్ పెట్టేసి మన వర్క్ అయితే చూసుకోవచ్చు అవి. ఆ తర్వాత ఇవి జస్ట్ ఒక యాప్స్ గురించి ఇవి కూడా జస్ట్ చూసుకోండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాప్స్. ఆ తర్వాత పాస్వర్డ్స్ ఇంపార్టెన్స్ గూగుల్ ఫార్మ్స్ అనేది ఆల్రెడీ దీంట్లో జూ సూట్‌లో వస్తది గూగుల్ ఫార్మ్స్. ఈ యంత్రం కూడా అంతే, ఎలక్ట్రానిక్ యంత్రం. యూజర్స్ ఐడీ, పాస్వర్డ్ అంటే ఏందంటే యూజర్స్ ఐడీ అనేది ఏందంటే నార్మల్‌గా ఏదైనా ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే ఖచ్చితంగా మనం లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడీ వస్తది. సో, అది లేకుండా అప్లికేషన్ యాక్సెస్ చేయలేము. అది ఓకే. కానీ వెన్ వి కమ్ టు పాస్వర్డ్ సైడ్స్‌కి వచ్చేసరికి ఏందంటే పాస్వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. ఎవరి పాస్వర్డ్స్ కూడా సీక్రెట్స్ ఎవరితో చెప్పుకోవద్దు. లైక్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ గానీ ఇట్లాంటివి. అట్ ద సేమ్ టైమ్ మనకున్నటువంటి ఏవైతే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పాస్వర్డ్స్ పెట్టుకుంటాము. ఇట్లాంటివన్నీ మన డేటా అనేది వేరే వాళ్ళకి వెళ్ళడం వల్ల ఏమవుద్దంటే బ్లాక్‌మెయిల్ జరుగుతుంటవి. ఇట్లాంటి స్కామ్స్ అన్నీ నడుస్తుంటవి. ఇట్లాంటివి ఏం సెక్యూర్‌గా ఉండాలంటే మన పాస్వర్డ్స్ అనేవన్నీ స్ట్రాంగ్ ఉండాలి. ఆ పాస్వర్డ్స్‌లో కూడా చాలామంది రికరింగ్ నంబర్స్ లైక్ అంటే 66 అని గానీ లేకపోతే ఆర్గనైజేషన్ నంబర్స్ ఇట్లా 1, 2, 3, 4 ఇట్లాంటప్పుడు కూడా పెట్టుకోవద్దు. మన పాస్వర్డ్స్ అనేవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉండాలి. లైక్ @ గానీ కొన్ని సింబల్స్ ఉండాలి. క్యాపిటల్ లెటర్స్, నంబర్స్ కలిపి మిక్స్డ్ ఉంటే ఎవరైనా ఇన్‌కేస్ ఎవరైనా ట్రై చేయాలన్నా కష్టమవుతది. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఇవి మొత్తం నువ్వు పాస్వర్డ్ కింద అయితే రాసుకోవచ్చు. ఓవరాల్‌గా అయితే నేను మీకు చెప్పిందైతే చాలా తక్కువ క్వెషన్స్. ఏ సింగిల్ క్వెషన్ కూడా మీరైతే స్కిప్ చేయొద్దు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 2 అవర్స్ గనక డామ్ షూర్ గనక బుక్ ఓపెన్ చేసి కూర్చున్నట్లయితే నేను చెప్పిన మొత్తం విన్న తర్వాత కూర్చున్నట్లయితే చదివితే 2 అవర్స్‌లో సబ్జెక్ట్ మొత్తం అయిపోతది. సో, ఇప్పుడు అర్థమైందనుకుంటున్నా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఒక బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నా. ఇంకా నీకు చెప్పాలనుకుంది ఏందంటే ఎవరు కూడా ఏ సింగిల్ క్వెషన్ కూడా స్కిప్ చేయొద్దు. ఇన్‌కేస్ రాకపోయినట్లయితే అట్‌లీస్ట్ బేసిక్ ఐడియా ఉందిగా. నేను చెప్పిందని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇటీవల కాలంలో అందరూ డెవలప్‌డే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద నాకంటే బాగా చాలా ఐడియా ఉంటది కొంతమందికి. సో, ఇట్లాంటివొచ్చినప్పుడు స్కిప్ చేయకుండా దానికి రిలేటెడ్ కంటెంట్ అయినా రాసి రండి. అట్‌లీస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 0 ఏసే దగ్గర 1 ఆర్ 2 మార్క్స్ ఏస్తారు. అట్లా 1 ఆర్ 2 క్వెషన్స్ స్కిప్ చేసినట్లయితే ఆన్ యావరేజ్‌గా 5-6 మార్క్స్ వేరియేషన్స్ తోటి ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు. అట్లా కాకుండా పాస్ అయ్యే వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5-10 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్ మరి ఓవరాల్‌గా వీడియో అయితే ఐ థింక్ వీడియో గాని నచ్చిందనుకుంటున్నా. వీడియో గాని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీతో పాటు వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటది కాబట్టి సేమ్ డేట్‌న ఖచ్చితంగా అయితే యూజ్ అవుతది. అట్లానే మన పీజన్ ఎడ్యుకేషన్ అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.